ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి. మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన్ని ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇదే అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడడానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. అలాగే భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా బాలకృష్ణ అన్స్టాపుల్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చంద్రబాబుని అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు? చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడంట, నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలాము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చేసాము, మాదేం తప్పు లేదు అంటే ఎన్టీ రామారావు తప్పు అని చెబుతారా? ఈ బాబుబామర్దులు ఇద్దరు కూర్చుని ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా? ఏం తప్పు చేశాడని చెప్పమనండి వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా? ఏం నీకు తెలుసు? నీకు తెలుసు, మీ ఇద్దరికి తెలిస్తే సరిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీఆర్ తప్పు చేశాడంట, బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు? పార్టీ పెడతం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణని కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు? 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచిపెడతాం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి ఎమ్మెల్యేలకి ఆయనకి వైస్రాయ్ హోటల్లో వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులేసినటువంటి వెధవలకి ఇటువంటి 420 నా కొడుకులకు సీట్లు ఇవ్వడం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యేలు చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడతాం తప్ప ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీభారతను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీభారతను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గరుండి అక్షంతలు వేసినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడు రామారావుకి? రామారావు పెళ్ళైనాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని బయటికి పంపించాడు ఆయన. ఆయన చూస్తాకి పెరాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు, వంట చేయటాకో బాత్రూమ్కి వెళ్తాకో స్నానం చేయటాకో తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమిచ్చాడు? లక్ష్మీభారత్కి ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమిచ్చాడు లక్ష్మీభారత్కి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఏం తప్పు చేశాడు ఆయన? భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబుని దాన్ని చేయించుకోవాలా?
పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. మేము చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదనతో చెప్పాడు. వీడు 420 ఔరంగజేబు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. నా కాళ్ళ దగ్గర కూర్చునే జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రాయ్ క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పిన కాదు. ఈ బాలయ్య ఏం చెబుతాడండి, షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట, చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు, తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తులను ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లనివ్వటం ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమైనా ఉంటే ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100కి 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్నుపోటినటువంటి దొంగలో ఈరోజు చెప్తున్నారు. మనం ఒకసారి గతాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో నోటు అని చెప్పి స్టీఫెన్సన్ అని ఆయనకి డబ్బులు ఇవ్వబోయి దొరికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి అమరావతి ఏరియాకి వచ్చేసారనేది కూడా మనందరికీ తెలుసు కదా. అన్న ఓటు కేసు ఏమైంది, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎట్లా జరిగింది, అట్లా ప్రలోభ పెట్టడం అనేది ఆయనకు అలవాటు కాబట్టి అన్న కూడా కొంత ప్రలోభ పెట్టారు. సరే వాళ్ళకి కూడా ఏదో పార్టీ వచ్చే పరిస్థితి లేదు, సరే ఏదో ఉభయకుశలోపరని వాళ్ళు వీళ్ళు సర్దుబాటు అయ్యారు. వాళ్ళు ఏమన్నా అడిగారు ఓటేయమని చెప్పి? నన్ను ఎవరు అడగరు. టీడీపీ వాళ్ళు ఒకరిద్దరు ఓటేసారు అసంతృప్తితో చెప్పంటున్నారు. లేదు, అదంతా మైండ్ గేమ్, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి తప్పితే ఎవరు ఓటే అనేది క్లియర్గా తెలిసిపోయింది. అక్కడ ఓటు బట్టి ఐడెంటిఫై చేశారు. వచ్చే ఎన్ని సీట్లు రాని వాళ్ళు వైసీపీ నుంచి ఎట్లాగూ సీట్ రాదు కదా అని చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాన్ని వాళ్ళు ఓటేశారు. బాలకృష్ణ గారు తిరుగుబాటు సినిమాలు కాదు కదా ఇవన్నీ. 4 సంవత్సరాల్లోనే ప్రజలు తీసుకుచెందారు. ఇవన్నీ సినిమా డైలాగులే కానీ ఒరిజినల్ ఏమైనా ఉంటుందా సినిమాలో? మొత్తం చుట్టు కాడి నుంచి మెసం కాడి నుంచి రంగు కాడి నుంచి అన్నీ విక్కిలు లేక బొచ్చు పెట్టడం ఇదే కదా సినిమా వాళ్ళు చెప్పే మాటలకి ఏముంటుంది. సినిమా డైలాగులు అవన్నీ, రాజకీయం కాదు కదా. వారిపైన యాక్షన్ తీసుకుంటారు అంటే వైసీపీ పార్టీ సభ్యులు కాబట్టి వైసీపీ పార్టీని తీసుకుంటారు. ఓకేనా?